హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట బియ్యపు పిండి చిట్టి పునుగులు. మనకి ఇంట్లో తడి బియ్యపు పిండి పెరుగు ఉంటే చాలు, 5 నిమిషాల్లో ఈ చిట్టి పునుగులు వేసేసుకోవచ్చు. ఇవి నేను ఎలా వేస్తానో వేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను బియ్యపు పిండి తీసుకున్నాను, 1 కప్పు. ఇది తడి బియ్యపు పిండి అనమాట. ఈ పిండి ఒక రాత్రి అంతా బియ్యం కడిగి నానబెట్టి మిల్లు పట్టించిన పిండి. మనం కావాలంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. ఈ పిండిని ఎండలో ఆరబెట్టేసి మనం స్టోర్ చేసుకున్నాం అంటే ఎప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఇది రెడీగా ఉంటే కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలో పిండి వేసేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఇక్కడ నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ బోండాలు మనం వెంటనే అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో 2 చిటికెళ్ళ సోడా ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీరు రాత్రిపూటే ఈ పిండి ముందుగా అనుకొని కలిపి నానబెట్టి ఉంచుకుంటే ఈ సోడా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం వేసిన ఉప్పు, సోడా ఉప్పు, జీలకర్ర అంతా కలిసే వరకు కలిపేసుకొని ఇంకా మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పున్నర పెరుగు వేసి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇందులో మనం ఎండు కారం లాంటిది వేయము, ఏదో ఒక చట్నీతో తింటాం కాబట్టి వేయలేదు. పిండి అనేది అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం గట్టిగా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగానే ఉండకూడదు. పిండి మరీ పలచగా కలుపుకుంటే మనం ఆయిల్లో పునుగులు వేసుకునేటప్పుడు ఏకలు తోకలుగా వస్తాయి, నీట్గా రాకుండా. అందుకే ఈ మాత్రం గట్టిగా ఉండేలా కలుపుకోండి. 5 నిమిషాలు అలా వదిలేసి వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కలుపుకుంటే పునుగులు లోపల కూడా గట్టిగా ఉంటాయి. ఈ మాత్రం పలచగా ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకోవాలి. చూడండి, ఒక పక్క వేస్తుంటేనే ఒక పక్క ఎలా పైకి తేలుస్తున్నాయో. కొంచెం స్పీడ్గా వేసుకోవాలి. ఇవి మనం అలా వేస్తుంటేనే ఇలా వేగిపోతూ ఉంటాయి అన్నమాట. తిరగేసుకుంటూ వేసేసుకోండి. ఒకవైపు గోల్డ్ కలర్ రాగానే రెండో వైపుకి తిరగేసుకొని 2 వైపులా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి. చూడండి ఎంత మంచి గోల్డ్ కలర్ వచ్చాయో. మీరు ముందు వేసుకుందాము అనుకుంటే ముందు రోజు రాత్రి కలిపి బయట ఉంచండి, పెరుగులో పులిసి ఇంకా బాగుంటాయి. టైం లేదనుకుంటే ఇలా చేసుకున్నా కూడా బాగుంటాయి. మిగతావన్నీ కూడా అలాగే వేసి వేయించేసుకోవాలి. ఈ పునుగులకు వాడిన బియ్యం పిండితోటి మీరు కావాలంటే పెద్ద బోండాలు కూడా వేసుకోవచ్చు. ఆ వీడియో కూడా పోస్ట్ చేసి మన ఛానల్లో పెట్టాను, ఎవరైనా కావాలంటే చూడండి. ఈ బియ్యం పిండి ఎండబెట్టైనా స్టోర్ చేసుకోవాలి, లేదా ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవాలి. అలా అయితేనే ఉంటుంది. తడి బియ్యం పిండి అయితేనే బాగుంటుంది, పొడి బియ్యం పిండి అయితే అంత బాగుండదు. అంతే, ఎంతో టేస్టీగా చిట్టి పునుగులు రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగుంటాయో. పల్లి చట్నీ కారపొడితో తింటే, లేదా కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఏదైనా కూడా బాగుంటుంది. దీనికి అల్లం చట్నీ అయినా సరే. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.